శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. కలియుగంలో దుష్ట సంహారం చేయడం శ్రీ మహావిష్ణువు ఆయుధాలకు కూడా కష్టమే. ఎందుకంటే ఆసురీ శక్తులు ప్రతి మనిషిలోనూ ఉంటాయి. చంపుకుని పోతే ఇంకెవ్వరూ మిగలరు కదా! మరి వాళ్ళని జయించడం ఎలాగా అంటే భక్తి ఒక్కటే మార్గం. ఆ భక్తిని ప్రచారం చేయడం కోసం శ్రీ మహావిష్ణువు ఆయుధాలన్నీ మహాభక్తుల కింద జన్మించే వాళ్ళనే 12 మంది ఆళ్వార్లు అని పిలుస్తారు. ధనుర్మాసం సమయంలో మీరు ఏం చేయకపోయినా పర్లేదు. ప్రతిరోజు ఆళ్వార్ల చరిత్రలు వినండి చాలు. భగవంతుడికి దగ్గర చేసేస్తాయి. ఈరోజు వీడియోలో మొట్టమొదటి ముగ్గురు ఆళ్వార్ల గురించి చెప్పుకుందాం. అందులో మొదటి ఆళ్వార్ పేరు పొయ్గై ఆళ్వార్. కంచి దగ్గర వరదరాజస్వామి ఆలయానికి దగ్గరలో యథోక్తకారి ఆలయము అని ఉంది. అక్కడ పొయ్గై పుష్కరిణి అనే కొలనులో మహావిష్ణువు యొక్క శంఖం పాంచజన్యం అంశతో అయోనిజుడిగా జన్మించారు ఆయన. ఇంకా రెండవ ఆళ్వారు పేరు పూదత్తాళ్వారు. ఆయన విష్ణువు యొక్క కౌమోదకి గద అంశతో జన్మించారు. మహాబలిపురం స్థలశయన పెరుమాళ్ళ ఆలయం అని ఉంది. అక్కడ బయట ఉన్న ఉద్యానవనంలో జాజిపూ పొదరింట్లో అయోనిజుడిగా జన్మించారు ఆయన. ఇంకా మూడవ ఆళ్వారు పేరు పేయాళ్వారు. ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క నందక ఖడ్గం అంశతో జన్మించారు. బావిలో దొరికారు ఆయన. వీళ్ళ ముగ్గురు మూడు మూడు వేరే వేరే ప్రదేశాల్లో జన్మించారు. ఒక రాత్రి పొయ్గై ఆళ్వారు వెళ్తూ ఉండగా వర్షం మొదలైంది. దగ్గరలో ఉన్న చిన్న కుటీరం బయట ఉన్న అరుగు మీద ఆయన పడుకున్నారు. ఇంతలో పూదత్తాళ్వారు గారు వచ్చి వర్షంలో తడవకుండా కాస్త ఆశ్రయం ఇవ్వగలరా అని అడిగారు. అడిగితే తప్పకుండా రండి, ఇక్కడ ఒకళ్ళు పడుకునే స్థలం ఉంది, కానీ కూర్చుంటే కనుక ఇద్దరం కూర్చోవచ్చు రండి అంటే ఇద్దరు కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుంటున్నారు. ఈ లోపల మూడో ఆయన పేయాళ్వారు వచ్చి విచిత్రంగా బయట వర్షం పడుతోంది, ఇక్కడ నేను కూర్చోవచ్చా వెలిసే వరకు అన్నట. అంటే నిస్సందేహంగా రండి, ఇద్దరైతే కూర్చోవచ్చు, ముగ్గురం అయితే మనం నించునేంత స్థలం ఉంది రండి అన్నట. ఇలా ముగ్గురు కారు చీకట్లో హోరున కురుస్తున్న వానలో ఆ స్థలంలో ఇరుక్కుని స్వామి నామజపం చేసుకుంటూ ఉంటే ఇంతలో బయట నుంచి ఇంకొక ఆయన వర్షం పడుతోంది లోపలికి రావచ్చా అని అడిగారట. ఇంతే, ముగ్గురు కూడా ఒక్క క్షణం ఆగండి, నేను బయటకు వచ్చేస్తా, మీరు లోపలికి వచ్చేద్దురు అని ముగ్గురు ఒకేసారి బయటకు వచ్చేసారు. చూడండి ఎంత నిస్వార్థత. అంతే, ఎదురుగుండా అద్భుతమైన కాంతులీనుతూ శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. వాళ్ళు ఉన్నది చిన్న గది కాదు, ఒక బ్రహ్మాండమైన ఆలయము అని అర్థమైంది. అంతే, ముగ్గురు కలిసి స్వామిని 300 పాశురాలతో స్తుతించారు. ఆ తర్వాత స్వామిలో ఐక్యమైపోయారు. ఇంతోటి కీర్తనలు ఇవన్నీ మనం రాయలేం, కానీ చిన్న సంఘటన నుంచి ఉపయోగపడే ఒక పాఠం నేర్చుకోవచ్చు. ఏమిటంటే, రైల్లో మనం ఒక్కళ్ళమే ఎక్కినా సరే పెద్ద తువాలు పరిచేసి ఇంకొకళ్ళు ఉన్నారు బాత్రూమ్కి వెళ్ళారు అనేస్తాం కదా. అంత చిన్న స్వార్థాన్ని కథతో సరిచేసుకున్నాం అనుకోండి, మన జన్మ ధన్యం అవుతుంది. శ్రీమాత్రే నమః.